నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. చెన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్లో పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు హాజరై పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. వీధులలో వాడలలో తిరుగుతారు కాబట్టి ఈ సందర్భంగా కొన్ని మతాల వారు మరి అనాథ నుంచి వస్తున్న ఆచారాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి మరి ఈ మధ్యన కొద్దిగా చైతన్యం జరిగింది. హిందూ ఉత్సవంలో కూడా ఉత్సాహవంతాం పురుషాం నావసీదంతు కర్మస్వామి. అయితే ఈ మధ్యలో కూడా మన హిందూ మతంలో కూడా ఉత్సాహం ఏర్పడదు. ఈ సందర్భంగా అనేక మరి అల్లర్లు జరిగే అవకాశాలు ఉంటాయన్న భావంతో వారు పోలీస్ డిపార్ట్మెంట్ ముందు జాగ్రత్తగా మరి సమావేశాలు రాష్ట్రం అంతా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం సార్. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు దాదాపు ఒక 40-50 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. నాకు తెలిసిన అందరూ ప్రేమ బామార్దులు పంపించి చాలా ఆ ప్రేమతో కానీ ఇప్పుడు ఈ చైతన్యం ఎప్పుడైతే వచ్చిందో ఈ కార్యక్రమాలు అలవాటు ప్రకారంగా ఇప్పుడు గోహత్య ఇది మనకేంటంటే మహాపాతకం. మరి ఇప్పుడు వాళ్ళకు పాతకం లేదు, ఆహారం కొరకు ఇప్పుడు పులి మేకను జింకను వేట చేయాలంటే అది తప్పనిసరి. కాబట్టి ఇక మరి వారు మనం స్నేహపూర్వకంగా బంధుత్వంగా, ఎందుకంటే అందరు ఇక్కడ వాళ్ళే కాబట్టి ఇక ప్రేమానురాగాలు పంచవలసి వస్తుంది. ఈ సందర్భంగా మీ ఆధ్వర్యంలో ఇప్పుడు ఎందుకంటే మీది డేగా కన్ను పోలీస్ డిపార్ట్మెంట్నే డేగా 6 కిలోమీటర్ల నుంచి అయినా కానీ ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. కాబట్టి మీరు ముందు జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిది సార్. ఎందుకంటే ఎంత పదునైన కత్తికైనా కానీ సానబట్టడం అవసరం. ఇప్పుడు సమాజంలో కూడా జాగ్రత్త బీ అలర్ట్. ఈ రాధగోడు సిన్సియర్ కదా అంటే చాలా పరిస్థితుల ప్రభావం వల్ల అనేక సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి బక్రీద్ పండుగ అప్పుడు సార్ ఎక్కడంటే అక్కడ కటింగ్ చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ఖరీదు చేసి అమ్ముకునే వీళ్ళు ఎడ్డుని తీసుకొస్తారు, 7 పోతూ మాట్లాడుకుంటారు, వాళ్ళు కూడా కటింగ్ చేసి ఇస్తారు. కొంతమంది ఇళ్ళ పడని వాళ్ళు ఇళ్ళల్లో కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు 7, 8 కూడా అంటే ఈ అడ్డాలు అయితే ఈ 3 ఉన్నాయి. ఇంకా ఇటువంటి కూడా ఏమైనా ఉంటే ఉండవచ్చు వాడవాడలా. అటువంటి కాడ కూడా మనం చూసుకుంటే బాగుంటాయి. ఇప్పుడు కుమ్మరిపోగడ, కాంచీపురం అన్నారు. అటువంటి కాడ కూడా కొంతమంది ఇటు రేట్లు వాడాలి. 24,000 అంటే అక్కడ మేము 14,000 చేసుకున్నాం, 7 మోసుకున్నాం అని అట్లా కూడా చేసుకునేటోళ్ళు ఉంటారు. అటువంటి కాడ కూడా మీరు ఇటువంటి అరేంజ్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. రెండోది మా దగ్గర ఇటువంటి ఇల్లు ముచ్చట్లేదు. ఎవరి తగలాలి. ఇక మేకలు తీసుకునేటోళ్ళు మేకలు తీసుకుంటారు, కొందరు ఇట్లా కలుతారు. పట్టణం మరియు చుట్టుపక్కల గ్రామాల గల ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఈరోజు మా పోలీస్ స్టేషన్లో హిందూ మత పెద్దలతోని, తర్వాత ముస్లిం మత పెద్దలతోని, తర్వాత మున్సిపాలిటీ అధికారులతోని, వెటర్నరీ అధికారులతోని, రెవెన్యూ అధికారులతోని ఒక శాంతి సమావేశం ఏర్పాటు చేయడం వచ్చింది. ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి పోలీస్ శాఖ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందులో ముఖ్యంగా క్యాటిల్ ట్రాన్స్పోర్టేషన్, తర్వాత క్యాటిల్ కటింగ్, తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఇదంతా కూడా ప్రాపర్గా జరగాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే 2 వైలేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఫస్ట్ ఎనిమల్ క్రుయాలిటీ. మీరు ఎనిమల్స్ తీసుకొచ్చేటప్పుడు ఎనిమల్ హస్బెండరీ వారు తర్వాత చట్ట ప్రకారంగా ఎనిమల్ క్రుయాలిటీ యాక్ట్ ప్రకారంగా మీరు ప్రవర్తించాలా. ఒక వెహికల్లో ఒక పశువుకి ఎంతైతే స్థలం ఉండాలో అంత స్థలం ఉండేటట్టు మాత్రమే తీసుకుపోవాలా. ఒక డీసీఎం వ్యాన్లో మినిమం మ్యాక్సిమం 6 పశువులు, తర్వాత ఒక బొలోరో వెహికల్లో ఒక 2 పశువులు, ఇట్లా తక్కువ పశువుల్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా బక్రీద్ రోజు శానిటేషన్కి సంబంధించి మీరు ఎలాంటి శానిటేషన్కి సంబంధించిన ఏదైనా క్లీనింగ్ కానీ, నీట్నెస్ కానీ, తర్వాత అక్కడ పరిశుభ్రం చేయడంలో కానీ మీరు మున్సిపాలిటీ వాళ్ళు మనకు ఫ్రీ టోల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్తో మీరు ఫోన్ చేసినట్టయితే ఏమంటే వాటర్ ట్యాంక్ కానీ, తర్వాత చెత్త ఏరుకపోయే వాళ్ళు కానీ అందరూ వచ్చి అక్కడ క్లీనింగ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఆ టోల్ ఫ్రీ నెంబర్ని వాడుకోమని చెప్తున్నాం. అదేవిధంగా ప్రతి ఇంటింటికి ఈ బక్రీద్ పండుగ జరుపుకునే ప్రతి ఇంటింటికి మనం క్యారీ బ్యాగ్స్ కూడా 10 kgs
క్యారీ బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్గా రేపే నుండి ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా వాడుకొని మనకు మున్సిపల్ వాళ్ళకి చెప్పినట్టయితే ఆ క్యారీ బ్యాగ్ను కూడా తీసుకుపోవడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ 2-3 విషయాలు పర్ఫెక్ట్గా చేసుకున్నట్టయితే మన దగ్గర చెన్నూరు పట్టణంలో బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి పోలీసు వారి సూచనలు, ఒకరి మనోభావాలను ఒకరిని గౌరవించుకుంటూ పోలీసు వారిని సూచనలు మీరు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగర్ను వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల పట్టణంలో నిరసన ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం నక్సలైట్ల నిర్మూలన పేరుతో జరుగుతున్న ఆపరేషన్ కాగర్ను వెంటనే ఆపి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, టీఆర్ఎస్, సిపిఐ పార్టీలతో సహా ప్రజా సంఘాలు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం హోంశాఖ మంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలో నక్సలైట్ల నిర్మూలన లక్ష్యంతో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఆపరేషన్ కాగన్ పేరుతో అమాయకులైన గిరిజనులను అణగారిన వర్గాల ప్రజలను హత్యలు చేయిస్తుందని, కార్పొరేట్ వర్గాలను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా హత్యాకాండను కొనసాగిస్తుందని వారన్నారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాయడం కోసం, వారిని పెంపొందించడం కోసం ఏదైతే మావోయిస్టులను కగారుపేట అంతమొందిస్తుంది. ఈరోజు మరి మావోయిస్టులు ఎందుకు పుట్టారు? కార్పొరేట్ వ్యవస్థను ఈ దేశంలో మరి పేద ప్రజలకు ఏదైతే అణగారిన వర్గాలను అన్యాయం చేస్తున్న ఉద్దేశంతో మరి మావోయిస్టు పోరాటం కొనసాగుతున్న సందర్భంలో ఈ యొక్క దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కేవలం వారి దృష్టి అంతా ఇటు కార్పొరేట్లను పెంచి పోషిస్తూ ఇటు వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి మరి మావోయిస్టు ప్రజా సంఘాలను పట్టి మరి అంతమొందించడం చాలా దురదృష్టకరం. వెంటనే ఈ ఆపరేషన్ కగారును మరి నిలిపిన ఉద్దేశంతో మంచిర్యాలలో పెద్ద ఎత్తున అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈరోజు అందరూ కలిసి వచ్చి ఈ యొక్క మారణ హోమాన్ని వెంటనే నిలిపాలని చెప్పేసి మరి ఒక పోరాటం చేస్తున్నాం. అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం మరియు ధర్నా చేసి మరి మాకు ఏదైతే మన పౌరులను కాపాడుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసాం తప్ప వేరే కాని చెప్పేసి గుర్తించాలి. ఏదైతే మరి మావోయిస్టులను కావాల్సుకునే ఎన్కౌంటర్ చేస్తామని చెప్పేసి మేము కరాఖండి చెప్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో మరి అధికారంలోకి వచ్చినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇలా ఏదైతే మరి మారణ హోమాలన్నీ ఆపేసి వారిని శాంతి చర్చల మీద పిలిపించి మరి చాలా మందిని జలజీవ స్రవంతిలోకి కల్పించిన సందర్భం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఇక్కడ అఖిలపక్షం ప్రజా సంఘాలు రావడం జరిగింది. ఏదైతే సోదరుడు చెప్పినట్టు గుప్పెడి మనసుల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు ఎవరైతే అణగాడిన వర్గాల ప్రజలు ఉన్నారో, ఎవరైతే పేదల కోసం పోరాడేవారు ఉన్నారో వాళ్ళను అన్యాయంగా చంపడం అనేది మూర్ఖత్వంగా భావిస్తూ, ఏది ఏమైనప్పటికీ మనం శత్రు దేశాన్నే క్షమించినటువంటి మన భారతదేశ ప్రజల యొక్క గుణాన్ని మర్చిపోయి మన బిడ్డలని మనం చంపుకున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఏదైతే మొన్న సింధూర్ ఆపరేషన్లో వాళ్ళు వెంటనే కోరంగానే కాల్పులు విరమణ కానీ దాడి కానీ విరమించినటువంటి సందర్భం. అదేవిధంగా ఇక్కడ ఆదివాసీ బిడ్డలు అసలు మేము దేనికోసం కొట్లాడుతున్నాం, ఎవరి కోసం కొట్లాడుతున్నాం, మమ్మల్ని చర్చలకు పిలవండి, మా ఆలోచనలు తెలుసుకోండి, ప్రజల ఆలోచనలే మా ఆలోచనలు తప్ప వేరే ఎజెండా మాకు లేదు అని వారు స్పష్టంగా తెలియజేసి చర్చలకు వస్తామని కూడా ఇలా చర్చలకు రాకుండా దుర్మార్గంగా వేలాది మందిని, లక్షలాది మందిని, 1000 కోట్లు పెట్టి గుప్పడి మందిని చంపి ఈ పేద ప్రజలకు అన్యాయం చేసే విధంగా ఏ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఇది పూర్తిగా ప్రతి భారతీయుడు పూర్తిగా ఖండించవలసిన బాధ్యత వారిపైన ఉన్నది. ఆపాలని చెప్పి, శాంతి చర్చలు జరపాలని చెప్పి ఇలా అమెరికా చెప్తే ఇలా ఆపినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇలా ఈ మావోయిస్టులు ఏం చేసిరని అడుగుతా ఉన్నాం. ఇలా ఉగ్రవాదులు నలుగురిని చంపకుండా ఇలా మావోయిస్టులను ఏరివేతనటువంటి కార్యక్రమాన్ని విరమించుకోవాలని చెప్పి, అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో నంబాల కేశవులు మరి యొక్క కుటుంబాలను వారిని అప్పగింపాలని చెప్పి వారు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పటికీ కూడా సుప్రీంకోర్టు, హైకోర్టుకు ఆదేశాలు ఇచ్చి వాళ్ళ డెడ్ బాడీని వాళ్ళ కుటుంబాలకు ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా కక్షపూర్వకంగా ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలు రాలేదని ఒక తప్పుదోవ చూపెట్టి వారిని అక్కడనే అడవులలో ఖననం చేయడం బాధాకరమైన విషయం. మనుషులను చంపేటువంటి హక్కు ఎవరికి ఇవ్వలేదు అని మానవ హక్కుల కిందికి ఉల్లంఘన చేసినట్టు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వం ఆలోచించి మరి ఏదైతే కగర్ ఆపరేషన్ ఆపి మరి శాంతి చర్చలు జరపాలని చెప్పి ఈ మావోయిస్టు పార్టీ కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి
అదేవిధంగా వామపక్ష ప్రజాతంత్రవాదులకు అందరికీ కూడా లేఖల ద్వారా రాయడం అనేది జరిగింది. శాంతి చర్చలు జరపండి అని, మేము తుపాకులు అది రాజ్యాంగం ద్వారానే మేము రాజ్యాధికారం రావాలని కోరుకుంటున్నామని చెప్పడం జరిగింది. ఇలా వాళ్ళు తుపాకులు పట్టడానికి కారణం ఇలా ఎక్కడైతే అణిచివేత జరుగుతుందో అక్కడ ఇలా ఆదివాసుల మీద గిరిజనుల మీద జరిగినటువంటి దాడుల వల్ల ఇలా మావోయిస్టులు పుట్టుకొచ్చడం జరిగింది. ఈ మారణ ఇట్లనే ఎన్కౌంటర్లు జరిగితే ఇంకా మరి శాంతి భద్రత లేకుండా ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి మరి అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి అదేవిధంగా మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జన్నారం మండల కేంద్రంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమబొజ్జు పటేల్ అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటి విడతగా నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేశామని, గ్రామంలోని అర్హులంతా ఐదరపడకూడదని, తమ ప్రభుత్వం ఇండ్లు లేని అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఆయన తెలిపారు. అనంతరం షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి జనార్దన్, ఎంపీడీఓ హుమర్ షరీఫ్, జన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ సయ్యద్ ఫసీవుల్లా, పొనాకల్ సింగిల్ విండో చైర్మన్ అల్లం రవి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ఎంపిక చేయడం అనేది జరిగింది. దీంట్లో కూడా ఏమైనా అవకతవకలు జరిగి ఉంటే తప్పకుండా ఎవరైనా వారి విషయంలో నాకు కాంప్లైంట్ చేయొచ్చు, నాకు లిఖితపూర్వకంగా రాసి ఇవ్వచ్చు. ఎందుకంటే ఒక అధ్వానమైన ఇల్లు ఉన్నప్పటికీ మరి వాళ్ళకి శాంక్షన్ కాకుండా ఎవరికైనా మంచి ఇల్లు శాంక్షన్ ఉన్న వాళ్ళకి శాంక్షన్ అయితే ఇమీడియట్లీ స్లాబ్ లెవెల్ అయినా బిల్లుని మరి క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతుంది. స్లాబ్ కన్నా బేస్మెంట్ లెవెల్ అయినా రూట్ లెవెల్ అయినా దాన్ని కూడా పూర్తి స్థాయిలో క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అసలైన లబ్ధిదారులకి ఇంధనం ఇవ్వడం ప్రధానమైన లక్ష్యం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పీరియడ్లో సుమారు 20 లక్షల పైచీల ఇళ్లను ఇవ్వబోతున్నాం. ఫస్ట్ ఫేజ్లో 4 లక్షల చిల్లర ఇళ్లను శాంక్షన్ చేశారు. అందులో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను ఇవ్వడం అనేది జరిగింది. మరి ఆ 3,500 ఇళ్లని ప్రతి పేదవానికి పంచుతూ అదనంగా గిరిజనుల కోసం ఐడియా ద్వారా 12,086 ఇళ్లని శాంక్షన్కి ఇవ్వడం అనేది జరిగింది. మరి గిరిజనులు కాకుండా అదేవిధంగా పీవీటీజీల కోట సపరేట్ కోట కింద వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాం. కాబట్టి నా నియోజక ప్రజల్లో ప్రతి పేదవానికి ఇంద్రియం వస్తుంది. వచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక మంచి క్వాలిటీ తోటి ఇళ్ళని కట్టుకోండి. రాని వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా మిగతా వాళ్ళందరూ కూడా కేసుల వారిగా వాళ్ళందరూ కూడా ఇంద్రం ఇల్లు ఇచ్చే బాధ్యత నాదని ఈ సందర్భంగా సింగరేణిలో మ్యూజియం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కేతనపల్లి మాజీ సర్పంచ్ గురుజాల రవీందర్రావు పేర్కొన్నారు. 20 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నుండి నేడు 70 మిలియన్ టన్నుల ఉత్పత్తికి చేరి వేల కోట్ల లాభాలు ఆర్జిస్తున్న సింగరేణి యాజమాన్యం కొత్తగూడెం, గోదావరిఖని, బెల్లంపల్లి, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు సింగరేణి చరిత్ర తెలిసేలా మ్యూజియంలు ఏర్పాటు చేసి సింగరేణి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని ఆకాంక్షించారు. మ్యూజియం ఎందుకు ఏర్పాటు చేయాలనే విషయంపై క్లుప్తంగా వివరించారు. మొదట్లో ఇల్లందు ఏరియాలో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని అప్పటి అధికారి విలియం కింగ్ గుర్తించి సింగరేణికి పునాది వేశారని తెలిపారు. నాటి నుండి నేటి వరకు భూగర్భ గన్లు, ఆ తర్వాత ఉపరితల గన్ల ద్వారా 10 రెట్లు అధికంగా బొగ్గు ఉత్పత్తి సాధిస్తున్న సింగరేణి ఎన్నో కుటుంబాలలో వెలుగును నింపుతుందన్నదని పేర్కొన్నారు. అదేవిధంగా గ్యారేజ్లు ఉండే ఒకప్పుడు, క్యాంటీన్లు ఉండే ఒకప్పుడు. సో ఇవన్నీ చరిత్ర తెలిస్తే ఈ రీసెర్చ్ నుండి రీసెర్చర్స్ వస్తే రేపటి తరానికి ఇంకా ఎటువంటి రెవెన్యూ ఇవ్వచ్చు, ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు, ఈ ప్రాంతం ఈరోజు వందలగడ్డగా మారుతుంది, ఆల్టర్నేటివ్ ఏం చేయొచ్చు అనేటువంటి ఒక విషయం వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కానీ చదువుకున్నటువంటి వాళ్ళకు కానీ మ్యూజియం పెట్టడం అనేది ఓ 10 కోట్ల రూపాయల విలువ. సింగరేణి దగ్గర డబ్బులు లేకేం కాదు. 3 జాగాలలో పెట్టచ్చు. 3 డివిజన్లలో కొత్తగూడెంలో పెట్టచ్చు ఒకటి, గోదావరిఖనిలో పెట్టచ్చు ఒకటి, బెల్లంపల్లి డివిజన్లో ఒకటి పెట్టచ్చు. బెల్లంపల్లి డివిజన్, బెల్లంపల్లి అటు దిక్కు అంత చచ్చిపోయింది, మిగిలింది ఒకటి శ్రీరాంపూర్. కనీసం అక్కడనే పెట్టచ్చు, ఒకటి హైదరాబాద్లో పెట్టచ్చు పెద్దగా. కాబట్టి ఇది చరిత్రకు అవసరమైనటువంటి సింగరేణి లోపల చాలా గొప్ప జీవితాన్ని ఇచ్చింది, వెలుగులను ఇచ్చింది, ఈరోజు కరెంటుని ఇస్తుంది. కాబట్టి ఇంత చరిత్ర ఉన్నటువంటి, ఇంత గొప్ప రెవెన్యూ ఉన్నటువంటి, ఎకానమీ ఉన్నటువంటి, ఫైనాన్స్ ఉన్నటువంటి, లాభాలు వస్తున్నటువంటి ఈ సంస్థలో వెంటనే ఎండి గారు పూనుకొని ముందుగా ఏదో ఒక ప్రాంతంలో ఒక మ్యూజియం వస్తే దాని తర్వాత 2-3 మూవింగ్ కూడా పెట్టచ్చు. మీకు విశాలాంధ్ర పుస్తకం ఒక బస్సు వస్తుంది తెలుసు, కొనుక్కుంటారు అందరు పిల్లలు చూస్తారు. ఒక మూవింగ్ మ్యూజియం పెట్టచ్చు. ఈరోజు అంబులెన్స్లు వస్తున్నాయి కదా, 104లు 108లు వస్తున్నాయి కదా, అట్లా ఒక మూవింగ్ పెట్టచ్చు. రైలు నిలయం ముందట రైలు ఉంటుంది, వాళ్ళకొక ఉంటుంది. అదేవిధంగా బస్ భవన్ లోపల బస్సుకు సంబంధించింది. నాగపూర్లో మీరు అంబేద్కర్ దగ్గరికి వెళ్తే, దీక్షభూమికి వెళ్తే అంబేద్కర్ గురించి మొత్తం ఉంటుంది. సింగరేణికి ఎందుకు ఉండదు? ప్రతి రెజిమెంటల్కు ఒక మ్యూజియం ఉంటుంది మిలిటరీ లోపల. అది వాయుసేనలో ఉంటుంది, భూమి మీద కొట్లాటోళ్ళకు ఉంటుంది, నీళ్ళలో కొట్లాటోళ్ళకు ఉంటుంది.
మనకెందుకు ఉండద్దు? ఇంత పెద్ద సంస్థ అని చెప్పుకున్నాం కదా, భారతదేశంలో అతిపెద్ద సంస్థ కదా. ఇప్పటికే ఆలస్యం జరిగింది, దీన్ని ఎవరు వెలుగులోకి తీసుకురావాలి. దాన్ని కూడా ఆ మ్యూజియం ముందట కంపల్సరిగా మొట్టమొదటి కాంస్య విగ్రహాన్ని విలయం కింగ్నే పెట్టాలి. ఈ అన్ని గ్రామాలను అందులో డిస్ప్లే చేయాలి. మొట్టమొదటి మనం సింగరేణి దగ్గర ఊరు అనుకుంటున్నాం కదా, ఆ ఊరుని డిస్ప్లే చేయాలి. అందులో చేస్తాం కదా మనం ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు, అట్లా పెట్టచ్చు. అది పెద్ద సమస్య కాదు. 100 కోట్లు ఖర్చు పెడితే బ్రహ్మాండమైనటువంటి మ్యూజియం వస్తుంది. ఇది ఈరోజు దీని యొక్క ఫలితాలు అర్థం కాకపోవచ్చు, కానీ దీని ఫలితాలు చాలా బాగుంటాయని ఒక ఎడ్యుకేషనిస్ట్గా, ఒక సోషల్ యాక్టివిస్ట్గా, ఒక ట్రేడ్ యూనిస్ట్గా. విద్యుత్ స్తంభాలకు కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ఆపరేటర్లు కట్టిన తమ కేబుల్ వైర్లను సరిచేయాలని మంచిర్యాల విద్యుత్ శాఖ డిఈ ఎండి కైసర్ పేర్కొన్నారు. లక్షర్పేట విద్యుత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన లక్షర్పేట దండపల్లి జన్నారం మండల ఏరియా కేబుల్ మరియు ఇంటర్నెట్ ఆపరేటర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. ప్రతి కేబుల్ ఆపరేటర్, ఇంటర్నెట్ ఆపరేటర్ యొక్క వైర్ను తమ విద్యుత్ లైన్మెన్ సిబ్బందితో జాయింట్ ఆపరేషన్ చేయడానికి కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ఆపరేటర్లు సహకరించాలని కోరారు. విద్యుత్ స్తంభాలకు ఎవరికి ప్రమాదం జరగకుండా ఈ చర్యలు చేపడుతున్నామని ఆయన కేబుల్ ఆపరేటర్లకు, ఇంటర్నెట్ ఆపరేటర్లకు సూచించారు. కేబుల్ ఆపరేటర్లు, డిజిటల్ సేవలు అందించే వాళ్ళు వాడుతున్న కేబుల్స్ ఎలక్ట్రిసిటీ పోల్స్కి ట్యాగ్ ఆన్ చేసుకొని వాళ్ళు సర్వీస్ ఇస్తుంటే వాటి మీద వీళ్ళందరికీ, కేబుల్ ఆపరేటర్లందరికీ సమావేశపరిచి అవి కేబుల్స్ పోల్స్ మీద ఇష్టం వచ్చినట్టు కొన్ని ప్లేస్లలో అడ్డదిడ్డంగా లాగడము, దానివల్ల ఎలక్ట్రికల్ వైర్ ఏది లేకుంటే డిజిటల్ వైర్ ఏది అనేది పబ్లిక్లో కన్ఫ్యూజను. డిపార్ట్మెంట్లో కూడా మనము ఎలక్ట్రికల్ సేవల పైన ఏదైనా లైన్ మీద పని చేసుకోవాలి ఇది అన్నప్పుడు ఈ కేబుల్ వైర్లు కూడా కొంచెం అడ్డం రావడం జరుగుతూ ఉన్నది. అటువంటి ప్లేసుల్లో వీళ్ళందరినీ సమావేశపరిచి నీట్గా పోళ్ళకి ట్యాగింగ్ చేసి సక్రమమైన పద్ధతిలో పెట్టాలని చెప్పేసి ఈ సమావేశంలో డిస్కస్ చేయడం జరిగింది. తరువాత ఈ కేబుల్స్ సర్వీసెస్ అన్ని మొత్తం విలేజ్ వరకు ఎక్కడి వరకు ఉన్నాయో అవి అన్నీ పోల్స్ మీద ఏమున్నాయి అవి అన్నీ మనము డిపార్ట్మెంటు వాళ్ళు వీళ్ళు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి అవి నీట్గా సక్రమమైన పద్ధతిలో ఒక ఇది క్రమ పద్ధతిలో పెట్టాలనేది నిర్ణయం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్వీఎం క్యాన్సర్ హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మంచిర్యాల పట్టణంలో ఈ నెల 7వ తేదీ శనివారం రోజున FCA ఫంక్షన్ హాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్వీఎం క్యాన్సర్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత మెగా సూపర్ స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రామ్ ఆర్గనైజర్ బి మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ శనివారం నిర్వహించబడే వైద్య శిబిరంలో ఆర్వీఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ సిద్దిపేట ప్రముఖ సూపర్ స్పెషాలిటీ వైద్యులచే వివిధ రకాల పరీక్షలు నిర్వహించబడతాయని, ఈ శిబిరంలో గుండె జబ్బుల, క్యాన్సర్, నరాల, జీర్ణకోశ వైద్య నిపుణులు, జనరల్ ఫిజిషియన్, రేడియాలజిస్టు, మూత్రపిండ వైద్య నిపుణులు పాల్గొని వారి పర్యవేక్షణలోని పరీక్షలు, చికిత్స నిర్వహించబడుతుందని తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో ఆర్వీఎం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ వారి సహాయ సహకారంతో ఈ నెల 7వ తారీఖు శనివారం రోజు ఫారెస్ట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ హాల్లో మెగా మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ హెల్త్ క్యాంపులో ఆర్వీఎం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్, డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన వారు పాల్గొంటున్నారు. సో వారు వచ్చినటువంటి పేషెంట్స్తో అన్ని విధాల పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఈ క్యాంపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించబడుతుంది. ఈ క్యాంపులో స్పెషలైజేషన్గా కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, అలాగే మన జనరల్ ఫిజిషియన్, ఆంకాలజిస్ట్ ఇలాంటి స్పెషలైజేషన్ డాక్టర్స్ పాల్గొంటారు. అలాగే ఈ క్యాంపులో ముఖ్యంగా 2D ఈకో అండ్ ECG, బ్లడ్ షుగర్ టెస్ట్ ఇవన్నీ కూడా ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంప్ను మేము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. అలాగే ఈ మంచిర్యాల జిల్లా, అలాగే కొమరం భీం జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఈ క్యాంపుకు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మంచిర్యాలలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ నర్సయ్య గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు
ఆర్వీఎంలో వన్ ఆఫ్ ద డైరెక్టర్ వారు పూర్తి సహకారాలు అందిస్తున్నారు ఈ క్యాంపు నిర్వహణలో. మరి ఈ క్యాంపులో దాదాపు మేము 1000 పైన ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి పాల్గొంటారని చెప్పేసి మేము ఊహిస్తున్నాము. సో అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజల సౌకర్యార్థం మధ్యాహ్నం మేము రెడ్ క్రాస్ తరఫున వారికి భోజన సదుపాయం అలాగే మంచినీటి సదుపాయాన్ని కూడా సమకూరుస్తున్నాము. సో ఇందులో ముఖ్యంగా ఈ స్పెషలైజేషన్కి సంబంధించినటువంటి టెస్టులు కానివ్వండి, అలాగే స్పెషలైజేషన్ డాక్టర్స్ తోటి ఏవైతే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారో అవన్నీ కూడా మేము ఈ క్యాంపులో ఉచితంగానే నిర్వహించడం జరుగుతుంది. సో కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మేము రెడ్ క్రాస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మంచిర్యాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మరియు ఆర్వీఎం క్యాన్సర్ హాస్పిటల్ సిద్దిపేట వారి సహకారంతో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పడడం జరుగుతుంది. 7th రోజు ఇప్పుడు చెప్పారు, 7th రోజు ఎఫ్సిఐ ఫంక్షన్ హాల్లో 8 నుంచి 2 గంటల వరకు క్యాంప్ కొనసాగుతుంది. ఇందులో పేదవాళ్ళు, ఈ చుట్టూ ఉన్న ప్రాంత ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్తూ, అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు మరియు తక్కువ ఆదాయం కలిగిన వర్గాల వారికి కూడా అతి తక్కువ ఖర్చుతో వైద్యము మరియు ఆపరేషన్లు ఆర్వీఎం హాస్పిటల్ వారు కూడా సిద్దిపేటనందు చేస్తారని చెప్పారు. అదేవిధంగా ఈ శిబిరంలో ముఖ్యంగా గుండె జబ్బుల వైద్య నిపుణులు, క్యాన్సర్ వైద్య నిపుణులు, జనరల్ ఫిజిషియన్ మరియు నరాల వైద్య నిపుణులు మరియు జనరల్ సర్జన్, జీర్ణకోశ వ్యాధుల వైద్య నిపుణులు, రేడియాలజిస్టులు మరియు మూత్రపిండాల వ్యాధుల సంబంధించినటువంటి డాక్టర్లు మన మంచిర్యాలకు వచ్చి మీకు సేవలు అందించడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి మనందరం కూడా దాదాపు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ముందుకొచ్చి వారి యొక్క కష్ట సుఖాలు వారికి చెప్తే వారికి మీకు ఉచితంగా మందులు కూడా ఇవ్వబడుతుంది. చెన్నూరు పట్టణానికి చెందిన నిరుపేద రాసపాక శంకర్ కుటుంబానికి అంబేద్కర్ ఉత్సవ కమిటీ సభ్యులు 10,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. రాసపాక శంకర్ హైబీపీతో మెదడులో రక్తం గడ్డకట్టి పక్షవాతం రావడంతో కాలు చేయి పడిపోయి కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న అంబేద్కర్ సంఘం నాయకులు తగరం చిరంజీవి, చెన్నూరు రాజేష్లు ఆసుపత్రికి వెళ్లి శంకర్ పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించి 10,000 ఆర్థిక సాయాన్ని అందించారు. నిరుపేద కుటుంబానికి చెందిన శంకర్ వైద్య ఖర్చుల కోసం ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సాయం అందించాలని వారు కోరారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృషి చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఎంపీగా పదవి బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా మందమరి పట్టణంలో నాయకులు కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం B1లో కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ సేవాదళ నాయకుల ఆధ్వర్యంలో కేకులు కట్ చేసి విజయోత్సవాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మందమరి పట్టణ కాంగ్రెస్ నాయకులు మంద తిరుమల రెడ్డి మరియు పైడిమల్ల నర్సింగ్ మాట్లాడుతూ కాకా మన్వడి వివేక్ వెంకటస్వామి తనయుడు అయినటువంటి పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ పాలన సంవత్సరం గడిచిన సందర్భంగా మందమరిలో కేకులు కట్ చేయడం జరిగింది. గెలిచాక పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి పెద్ద కొడుకులాగా ఉంటానని మాట ఇచ్చి నిలుపుకున్నాడు. 135,000 మెజార్టీతో అతి చిన్న వయసులో విజయం దక్కించుకున్న నాయకుడు గడ్డం వంశీకృష్ణ అని మరియు సింగరేణి రిటైర్డ్ కార్మికులకు 10,000 పెన్షన్ ఇవ్వాలని పోరాడి 144 కోట్ల పెన్షన్ ఫండ్ మంజూరు అయ్యేలా చేసిన ఘనత గడ్డం వంశీకృష్ణదే అన్నారు. అమృత్ స్కీమ్ ద్వారా మన చెన్నూరు అసెంబ్లీలో 100 కోట్ల రూపాయలతోని మంచినీటి పైప్ లైన్ మంచినీటి సౌకర్యం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా భీమవరం నుండి చెన్నూరు వరకు నేషనల్ హైవే పనులు 100 కోట్ల రూపాయలతోని అక్కడ జోడువాగుల వంతెనతో పాటు రోడ్డు కూడా మరి ఈ నిర్మాణం పనులు స్టార్ట్ అవుతున్నాయి. అదేవిధంగా మరి రామగుండంలో ఉన్నటువంటి 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ను కూడా మరి విస్తరణ పనులు చేపట్టడం జరిగింది. ఎన్టీపీసీలో స్థానికులుగా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పించి రామగుండంలో మరి ఎంప్లాయ్మెంట్ సెంటర్ను ప్రారంభించడం, రామగుండంలో మరి పారిశ్రామిక ప్రాంతమైనటువంటి రామగుండంలో ఎయిర్పోర్ట్ మరి ఏర్పాటు చేయాలని చెప్పి మరి ప్రతిపాదించడం కూడా జరిగింది. ఇలా చెప్తూ పోతే ముఖ్యంగా విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాలకు విద్య అందించడానికి నవోదయ స్కూల్స్ మంచిర్యాల, ధర్మపురి, పెద్దపల్లిలో నవోదయ స్కూల్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మరి విన్నపం చేయడం జరిగింది. నితిన్ గడ్కరీ కూడా మరి విన్నపం చేసి మరి నేషనల్ హైవేస్, రోడ్లు విస్తరణ, కల్వర్టులు, బ్రిడ్జిలు ఇలా చెప్పుకుంటూ పోతే ఏ పార్లమెంటు సభ్యులు చేయనటువంటి ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినటువంటి వంశీకృష్ణ గారికి ముఖ్యంగా మందమరి పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు.
సంవత్సరం కిందట ఎన్నికల్లో చూసినట్లయితే 1,35,000 ఓట్ల మెజార్టీ తోటి మా యువ నాయకుడిని మేము గెలిపించుకున్నాం. మరి ఈరోజు ప్రతిపక్షాలు చూసినట్లయితే ఆలోచించాలి, ఎక్కడ చూసినా మనం 1,35,000 ఓట్లతోటి ఒక యువ నాయకుడిని మొట్టమొదటిసారి గెలిపించుకున్నామంటే అది కాంగ్రెస్ చేసుకున్న, ఇది మేము కాంగ్రెస్ ఈ నాయకుడిని మేము గెలిపించుకున్న పుణ్యమని మేము కోరుకుంటున్నాం. మరి ఈ సంవత్సర కాలంలో మా యొక్క విజయాలు మీరు తెలుసుకున్నట్లయితే ఈ యొక్క సింగరేణి కార్మికుల కళ్ళల్లో వెలుగులు నింపుతున్న నాయకుడు ఎవరనంటే మా గడ్డం వంశన్న గారని నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఈరోజు మా వంశన్న గారు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా ముందు కూడా కొనసాగించాలని కోరుకుంటూ మందమరిలో మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకున్న ఈ వేడుకలకు విచ్చేసిన మా నాయకులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై వంశన్న, జై కాంగ్రెస్. కొమరంభీం జిల్లా తిర్యాని మండలాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్ గౌడ్ తెలిపారు. స్థానిక శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి రేకుల షెడ్డు నిర్మాణంలో భాగంగా భూమి పూజ నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నందుకు తిర్యాని గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిత్తారి సాగర్ను శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ గతంలో ఆలయ నిర్మాణంలో భాగంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో నిధులు తీసుకువచ్చి ఆలయ నిర్మాణానికి కృషి చేసి ఇప్పుడు ఆలయ అభివృద్ధి కోసం అనేక నిధులను తీసుకొస్తున్న గౌడ బిడ్డ జువాజీ అనిల్ గౌడ్ను అభినందిస్తున్నామని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గౌడ కులస్తుల సమస్యలు పరిష్కరించే విధంగా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కార దిశగా అడుగులు వేయాలని కోరారు. మా యొక్క తెలంగాణ మూకుదెబ్బ తరఫున జిల్లా తరఫున మనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గౌడ సంఘం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రేకుల షెడ్ అయితే వేస్తున్న సంతోషం, దానితో పాటు పరారి కూడా అయ్యే విధంగా కృషి చేయాలని చెప్పి ఎమ్మెల్సీ దండవిఠల్ గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళిండు. ఆ దండవిఠల్ గారు మాట్లాడడం జరిగింది ఎమ్మెల్సీ సభలో. దానికి మేము అందరం కూడా పోయి మూకుదెబ్బ తరఫున ధన్యవాదాలు తెలియజేసినాం, అదేవిధంగా సన్మానించినాం. అయితే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అందుకు అనిల్ గౌడ్ గారు ఎంత కృషి చేయాలని చెప్పి జిల్లా ఏదైతే ఏజెన్సీలో ఉన్న గౌడ సంఘాలకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చనిపోయినట్టయితే ఆ కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. కాబట్టి అది కొంచెం ముఖ్య ఉద్దేశంతో మనకు ఏదో గొంతమ్మ కోరికలు కూడా అవసరం లేదు, ఓన్లీ ఏదైతే లైసెన్సులు ఉన్నాయో ఆ లైసెన్సులు పునరుద్ధరణ చేస్తే సరిపోతుంది. మనకు ఆ చెట్లెక్కి జీవనోపాధి చేసుకునే గీత కార్మికుల కుటుంబాలు ఏమన్నా ప్రమాదవశాత్తు మరణించినట్లయితే వారి కుటుంబాలు కొంచెం రోడ్డు మీద పడకుండా కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ మధ్య కాలంలో మన జిల్లాలోనే ఒక 10 మంది దాకా చనిపోయడం జరిగింది, చాలా బాధాకరం ఉన్నది. కాబట్టి దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి తన వంతు కృషి చేసి అది అయ్యే విధంగా చేస్తారని ఆశిస్తూ ఖచ్చితంగా మనకు మొన్న వచ్చి ఏదైతే విఠలన్న ప్రామిస్ చేసిండో దాని ప్రకారంగానే మీకు త్వరలో కాంపౌండ్ వాళ్ళు కూడా వారి చేతుల్లో ఇవ్వబోతాం. అలాగే మేము అనుకుంటున్నాం జనరల్గా నలుగురం ఎక్కువ డిస్కస్ చేస్తాం, అంటే పాపన్న విగ్రహం కావాలని, అది కూడా మీకు షార్ట్ పీరియడ్లో చేస్తాం. ఖచ్చితంగా మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. కాంగ్రెస్ పార్టీ మీకు ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటుంది. గౌడ్స్కి సరే శంకర్ చెప్పినట్టు సరే మీ సమస్యలన్నీ మా సమస్యలు అనుకొని మేము విఠలన్న దగ్గరికి వెళ్ళినాం. ఆ రోజు నైట్ తను తీసుకెళ్దాం అనుకున్నాడు, కొన్ని కారణాల వల్ల మేము పోలేకపోయినాం. సరే కొంత అంతమంది అనుకోవడం దానివల్ల కొంచెం లేట్ అయింది. ఖచ్చితంగా మా వంతు సాయం కాంగ్రెస్ పార్టీలా నాకున్న ప్రాధాన్యతతో ఖచ్చితంగా నేను తిర్యాని మండలంలో నా మార్క్ అన్నది నేను చూపెడతా త్వరలో అని చెప్పి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.